హలో అండి. కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఏ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఆన్‌లైన్ స్టోర్‌ని హోస్ట్ చేస్తే బెస్ట్ ఉంటది? ఈవెన్ బడ్జెట్ వైస్‌గా కావచ్చు, ఆప్షన్స్ వైస్‌గా కావచ్చు, లేదంటే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా కావచ్చు. సో, ఏ రకంగా చూసుకున్నా సరే ఏ ప్లాట్‌ఫార్మ్ బెస్టు అనే దాని గురించయితే డీటెయిల్‌గా చూద్దాం. సో, ఒకవేళ ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూడలేదో వాళ్ళ కోసం నేను పైన ఐ కార్డ్‌లో అయితే లింక్ ఇస్తాను. సో, ఆ వీడియో కంపల్సరీ చూడండి. అసలు కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? చేయకూడదనే దాని కోసం అయితే డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో, ఆ వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియోకైతే రండి. ఓకేనా? సో, టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా వచ్చేసరికి షాపిఫై ఒకటి, వర్డ్‌ప్రెస్‌లో వూకామర్స్ అని ఒకటుంటదండి. సో, మెయిన్‌గా ఈ 2 ప్లాట్‌ఫార్మ్సే ఎక్కువ ఆహ్, యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, మార్కెట్‌లో అయితే మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే టాప్ ప్రయారిటీలో ఉన్నది షాపిఫై అండ్ వూకామర్స్. ఓకేనా? సో, మీలో చాలా మందికి షాపిఫై తెలిసే ఉంటది. సో, చెప్పక్కర్లేదు. ఇకపోతే వూకామర్స్ గురించి ఎవరికైనా తెలీదంటే చెప్తా చూడండి. బేసికల్‌గా వర్డ్‌ప్రెస్ ఎవరికైనా ఐడియా ఉంటే గనక వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే చెప్తా చూడండి. సో, వర్డ్‌ప్రెస్ అనే దాంట్లో వూకామర్స్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మనం కామర్స్ స్టోర్‌నయితే క్రియేట్ చేస్తామనమాట. ఓకే. సో, దాన్ని వూకామర్స్ అనొచ్చు. వర్డ్‌ప్రెస్ స్టోర్ అయినా అనొచ్చు. ఓకేనా. సో, అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకే. సో, ఇప్పుడు ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చెప్తాను. ఓకేనా. సో, బేసికల్‌గా ఫస్ట్ వచ్చేసరికి ప్రైసింగ్ పరంగా చూసుకుందాం. ఓకేనా. బడ్జెట్. ఓకేనా. బడ్జెట్ పరంగా చూసుకుంటే గనక షాపిఫై వచ్చేసరికి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండి. ఓకేనా. వేరేజ్ వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి మీకు అఫోర్డబుల్ కాస్ట్ అయితే ఉంటది. ఓకే. సో, రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. సో, షాపిఫైలో వచ్చేసరికి మనకి మంత్లీ ప్లాన్ ఉంటది. ఓకేనా. అండ్ ఇయర్లీ ప్లాన్ కూడా ఉంటది. సో, మంత్లీ ప్లాన్ చూసుకుంటే గనక అరౌండ్ 2000 ప్లస్ టాక్స్ ఉంటది. సో, మొత్తం కలుపుకొని 2353 పెర్ మంత్ పడుతుంది. ఓకేనా. సో, అదే ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే గనక పెర్ మంత్ వచ్చేసరికి సంథింగ్ 1500 ప్లస్ టాక్స్ ఉంటది. సో, అప్రాక్సిమేట్‌లీ 1800 పెర్ మంత్ పడుతుంది. ఓకేనా. సో, అంటే ఫర్ 12 మంత్స్ వచ్చేసరికి సంథింగ్ 21,000 చేంజ్ ఉంటది. రూ. 300 ఎంతో. ఓకే. పర్ ఇయర్. ఓకేనా. అదే గనక వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి ఏంటంటే, మనకి ముఖ్యంగా ఇక్కడ వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి మనకి వర్డ్‌ప్రెస్ కావచ్చు, వూకామర్స్ అప్లికేషన్ కావచ్చు 2 ఒకటే. ఓకేనా. అందులో అప్లికేషనే వూకామర్స్. ఓకే. సో, ఎనీవేస్ సో, ఏదైతే వర్డ్‌ప్రెస్ అప్లికేషన్ అయితే ఉందో మనం ఇన్‌స్టాల్ చేస్తాం కదా! సో, అదొచ్చేసరికి ఫ్రీ కాస్టే. కాకపోతే దీనికి ఏం చేయాలంటే మనం హోస్టింగ్ అనేది పర్చేస్ చేసుకోవాలి. వెబ్ హోస్టింగ్ అనేది. ఓకేనా. సో, వెబ్ హోస్టింగ్ వచ్చేసరికి నార్మల్‌గా 2 రకాలుంటాయి. ఒకటొచ్చేసరికి షేర్డ్ హోస్టింగ్ ఉంటది. ఇంకోటొచ్చేసరికి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటాం. ఓకేనా. వీపీఎస్ ఉంటాయి. ఈ 2 రకాలుంటాయి. సో, ఇక్కడేంటంటే ఎవరైతే చిన్న బిజినెసెస్ ఉంటారో లైక్ సమ్ 10 20 30 ప్రొడక్ట్స్ మాక్సిమం. ఓకేనా. లెస్ థాన్ 30 ప్రొడక్ట్స్‌లో ఉండి ట్రాఫిక్ కూడా తక్కువగా వస్తది అంటే ఓకేనా. చూడండి లో ప్రొడక్ట్స్ ప్లస్ ట్రాఫిక్ వాల్యూమ్. ఓకేనా. ఎవరికైతే ఉంటదో వాళ్ళకి షేర్డ్ హోస్టింగ్ అయితే సరిపోద్ది. ఇదొచ్చేసరికి ఇయర్లీ ప్లాను 4000 పర్ 500 పర్ ఇయర్ అయితే ఉంటది. ఓకేనా. అదే వర్చువల్ ప్రైవేట్ సర్వర్‌లో వచ్చేసరికి 8 జీబీ కాన్ఫిగరేషన్ అయితే ఉంటది. సో, దీనికొచ్చేసరికి ఇయర్లీ వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ రూ. 8500 ఉంటది. ఓకేనా. ఒకవేళ 2 ఇయర్స్ తీసుకుంటే గనక 12,500 ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, ఈ రకంగా అయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ రెండిటికి డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. షేర్డ్ హోస్టింగ్ అంటే ఏమీ లేదు. మనకేంటంటే ఆల్రెడీ ఒక సర్వర్‌లో ఒక కొంత పార్ట్ అయితే మనకిస్తారనమాట షేరింగ్. ఓకేనా. సో, దీంట్లో ఏంటంటే మనకి లిమిటెడ్ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కువ యాడ్స్ రన్ చేసి హై ట్రాఫిక్‌ని గనక తీసుకొస్తానంటే గనక ఈ షేర్డ్ హోస్టింగ్ అయితే మీకు పనికిరాదు. ప్లస్ బల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా సరే మీకైతే పనికిరాదు. ఓకేనా. ఎవరైతే చిన్న చిన్న బిజినెసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పికిల్స్ బిజినెస్ గాని లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐటెమ్స్ అంటే ఒక లెస్ థాన్ 30 లేదా 50 ప్రొడక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతది. ప్లస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ కూడా తక్కువగా ఉండాలి. ఓకేనా. ఎక్కువ జనాలు ఒకేసారి వచ్చినా సరే ఈ హోస్టింగ్ ప్లాన్ అనేది సరిపోదు. సో, ఎవరైతే తక్కువ ప్రొడక్ట్స్, తక్కువ ట్రాఫిక్ వాల్యూమ్ ఉంటదో వాళ్ళకైతే ఈ ప్లాన్ స్టార్టింగ్‌లో అయితే యూజ్ అవుతది. వన్స్ అక్కడ కూడా మీ ప్రొడక్ట్స్ పెరిగినా లేదా మీ ట్రాఫిక్ పెరిగినా సరే మీరైతే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా.
లేదు ఇదంతా కాదు. నాది హై లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువగా వస్తది. ప్లస్ ప్రొడక్ట్స్ కూడా వందల్లో ఉంటాయి అనుకుంటే గనక మీరు డైరెక్ట్‌గా వీపీఎస్ హోస్టింగ్ అయితే తీసుకోవటం బెస్టు. ఓకేనా? వీపీఎస్ హోస్టింగ్‌లో వచ్చేసరికి మనకి 8 జీబీ ప్లాన్ ఉంటది. సో, ఇదైతే స్టార్టింగ్ స్టేజ్‌లో సరిపోతుంది. తర్వాత మీరైతే ఇది కూడా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటది. ఓకేనా? సో, ఇలా అనమాట. సో, ఇక్కడ షాపిఫైలో వచ్చేసరికి మనకేంటంటే ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే 21,200 చిల్లర పడుతుంది. ఓకేనా? ఒకవేళ మంత్లీ ప్లాన్ తీసుకుంటే మీకు రూ. 2,353 పడతది మంత్‌కి. ఓకేనా? అప్పుడు ఎంతవుతుంది నార్మల్‌గా ఇది గనక మీరు ఇయర్లీ తీసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 28,000 కడుతున్నారు. 28,000 చేంజ్. కానీ ఇక్కడొచ్చేసరికి మీకు 21,000 చేంజే. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ 7,000 మీరు సేవ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే. ఓకేనా? సో, ఇది మీరు ప్లాన్ జేసుకోవాల్సుంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ టెక్నికల్‌గా చూసుకుందాం. టెక్నికల్ పరంగా చూసుకుంటే ఏమేముంటది? ఏది బెస్ట్ అనేది చూద్దాం. ఓకేనా? సో, టెక్నికల్‌గా చూసుకుందాం ఇప్పుడు. ఓకే. సో, బేసికల్‌గా షాపిఫై వచ్చేసరికి ఒక రెడీమేడ్ ప్లాట్‌ఫార్మ్ లాంటిదండి. ఓకేనా? సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే రెడీమేడ్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? వేరేజ్ వర్డ్‌ప్రెస్ అయితే గనక కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది. కస్టమైజేషన్ ఎక్కువుంటది. ఓకేనా? సో, దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే టెక్నికల్‌గా నాలెడ్జ్ ఎక్కువగా లేదు. అంత సాఫ్ట్‌వేర్స్ పరంగా గావచ్చు, ఆహ్, ఆన్‌లైన్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే గనక ఎవరికైతే తక్కువ నాలెడ్జ్ ఉన్నాయి, లేదంటే అసలు నాలెడ్జే లేని వాళ్ళుంటారో, కొత్తగా వచ్చేవాళ్ళుంటారు చూడండి. వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది షాపిఫైనే. ఇదైతే ఏంటంటే అంత సింపుల్‌గా మీరు ట్యుటోరియల్స్‌ని చూసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఉండదు. ఓకేనా? అదే వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే సమ్ క్లాతింగ్ బిజినెస్ ఉంది. ఓకేనా? రెడీమేడ్ డ్రెసెస్ అమ్ముతారు చూడండి. వాళ్ళని షాపిఫై అనుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే క్లాత్‌ని కొనుక్కొని దాన్ని స్టిచ్చింగ్ చేస్తారు చూడండి టైలర్ దగ్గరికి వెళ్లి. సో, అదొచ్చేసరికి వర్డ్‌ప్రెస్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటంటే టైలర్ దగ్గర మీరు క్లాత్ స్వయంగా తీసుకొని టైలర్ దగ్గరికెళ్లి చేపిస్తే ఎలా అంటే మొత్తం మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ అయితే డీటెయిల్‌గా చేసుకునే అవకాశం ఉంటది. కాకపోతే ఇక్కడేంటంటే వర్క్ కూడా ఎక్కువే ఉంటది. టెక్నికల్ నాలెడ్జ్ కూడా కొంచెం ఎక్కువే కావాలి. సో, అందుకని మీకు ఒకవేళ ఈజీగా అయిపోవాలి అనుకుంటే షాపిఫై తీసుకుంటారు. లేదు కష్టమైనా పర్లేదు కొద్ది రోజులు టైం తీసుకొని నేర్చుకుంటాననుకుంటే గనుక వర్డ్‌ప్రెస్ తీసుకోండి. వర్డ్‌ప్రెస్‌లో ఏంటంటే కస్టమైజేషన్ ఎక్కువుంటది. చాలా హ్యాపీగా ఉంటది. ఎస్‌ఈఓ పరంగా గాని ఓకేనా? ఈవెన్ మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ ప్లగిన్స్ కావచ్చు. ఓకేనా? ఈవెన్ థీమ్స్ కూడా కావచ్చు. ప్రతీది కూడా మనకి డీటెయిల్డ్‌గా ఉంటది. కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఎక్కువుంటది. ప్లస్ అఫోర్డబుల్ కాస్ట్‌లో కూడా మనకి ఈవెన్ ప్రీమియం ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి అఫోర్డబుల్‌లో అయితే వచ్చేస్తాయి. కానీ షాపిఫైలో వచ్చేసరికి మీరు థీమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు. ఓకేనా? ఏది చూసుకున్నా సరే డాలర్స్‌లో అయితే ఉంటది. థీమ్స్ వచ్చేసరికి స్ట్రెయిట్‌గా ఒక 60, 80 డాలర్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మినిమమ్ వచ్చేసరికి. యాప్స్‌లో గూడా ప్రతి యాప్ కూడా మనకి ప్రతి మంత్ మినిమమ్ $10 అయితే పే చేయాల్సుంటది. ప్రతి అప్లికేషన్ కూడా మనకైతే పెయిడ్ ప్రీమియం అప్లికేషన్సే ఎక్కువుంటాయి షాపిఫైలో. ఓకేనా? ఫ్రీ అప్లికేషన్స్ చాలా తక్కువ. సో, ఇక్కడేంటంటే మీకు ఇక్కడ గూడా మళ్ళీ మంత్లీ ఎక్స్‌పెన్స్ ఏదైతే ఉందో మీకు పెరుగుతుంది. కాబట్టి అది మీరు చూసుకోవాల్సుంటది. ఓకేనా? ప్రాబ్లమ్ లేదనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఫ్రీ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే యూజ్ చేసుకుంటాం. ఓకేనా? కానీ వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ ప్రీమియం అయినా సరే మనకి అఫోర్డబుల్ కాస్ట్‌లో అయితే దొరికేస్తాయి. ఓకే. చాలా రీజనబుల్ కాస్ట్‌లో అయితే ప్రతివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్‌ఈఓ పరంగా చూసుకుంటే కూడా వర్డ్‌ప్రెస్‌లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. ఓకే. సో, అదనమాట. అండ్ ఈవెన్ రకరకాల కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇప్పుడు ప్రైసింగ్ లెవెల్‌లో మనం ఏమైనా షాపిఫైలో ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ ప్రైసింగ్ మీరు ఏమైనా చార్జ్ చేయాలన్నా అంటే టోటల్ ఫైనల్ అమౌంట్ బిల్స్ వస్తాయి కదా! కార్ట్ వాల్యూ. సో, చెకౌట్ ఆ టైంలో మీరేమైనా అడిషనల్ కస్టమైజేషన్ చేయాలంటే వర్డ్‌ప్రెస్‌లో సింపుల్‌గా డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోనే మనకయిపోతాయండి. ఓకేనా? ఏమైనా అడిషనల్‌గా మీరు చేయాలంటే. కానీ షాపిఫైలో అయితే మాత్రం ప్రతిదానికి మీరు అప్లికేషన్ అయితే తీసుకోవాల్సుంటది. అప్లికేషన్ కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉండదు. కాబట్టి అది మీరు ఆలోచించుకోవాల్సుంటది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే గనక మీకు షాపిఫై మోస్ట్‌లీ వితిన్ 1 వీక్‌లో అయితే మీకొచ్చేస్తుంది హార్డ్‌లీ. ఓకేనా? అదే వర్డ్‌ప్రెస్ అయితే గనక మీకు ఆల్‌మోస్ట్ ఒక 3 వీక్స్ అయితే పడతది. ఓకేనా? సో, ఇలా మీరు మీకు ఆహ్, టైముంది, టెక్నికల్ నాలెడ్జ్ గ్రో చేసుకోగలను అనుకుంటే గనక వర్డ్‌ప్రెస్ తీసుకోవచ్చు. లేదంటే షాపిఫైలోకైతే మీరు వెళ్ళాల్సుంటది. ఓకేనా? సో, ఇదనమాట.
సో, ఇక వస్తే మనకి మిగతా ఫీచర్స్ ఏమైతే ఉంటాయో జనరల్‌గా అబాండెండ్ కార్ట్ కావచ్చు, ఆ తర్వాత పేమెంట్స్ కావచ్చు, అనలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి దాంట్లోని కామనేనండి. అందులో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఓకేనా? ఇక్కడ ఉంటది, ఇక్కడ గూడా ఉంటది. ఇంకా మనం యాక్చువల్‌గా ఏంటంటే అడిషనల్‌గా జనరల్‌గా ఏంటంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లో తన ఓన్‌గా అనలిటిక్స్ ట్యాబ్ అయితే ఉంటది. ఓకేనా? కాకపోతే మనం ఏం చేస్తామంటే రెండిట్లో కూడా గూగుల్ అనలిటిక్స్‌ని కూడా మనం అటాచ్ చేసుకుంటాము. సో, అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, మనకు నచ్చినట్టుగా మన అనలిటిక్స్‌నయితే స్టడీ చేసుకొని నెక్స్ట్ చేయాల్సినవయితే మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ కావచ్చు, ఇలా ప్రతి సిస్టము రెండిట్లోనే ఉంటాయి. ఇంకా అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కామన్‌గా ఇక్కడ 2 దగ్గరలో గూడా ఉంటాయి. సో, ఫైనల్‌గా వచ్చేసరికి ఏంటంటే, మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్ అనుకుంటే గనక స్టార్టింగ్ స్టేజెస్‌లో తక్కువ బడ్జెట్‌తో వస్తున్నారు అనుకుంటే గనక వర్డ్‌ప్రెస్ ప్రిఫర్ చేస్తాను. లేదు నాకు బడ్జెట్‌తో ప్రాబ్లమ్ లేదనుకుంటే షాపిఫై మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ పరంగా బడ్జెట్‌ని పక్కన పెడితే టెక్నికల్ నాలెడ్జ్‌గా ఆలోచించండి. ఓకేనా? టెక్నికల్ సైడ్ మీరు పెద్దగా హ్యాండిల్ చేయలేను అనుకుంటే గనక షాపిఫై తీసుకోండి. ఒకవేళ నేర్చుకొని హ్యాండిల్ చేస్తాననుకుంటే గనక వర్డ్‌ప్రెస్ తీసుకోవచ్చు. ఇకపోతే ప్రింట్ ఆన్ డిమాండ్ గాని, కస్టమైజ్డ్ ఆహ్, ప్రొడక్ట్స్ లైక్ గిఫ్టింగ్ ఆర్టికల్స్ గాని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బోత్ షాపిఫైలోని, వర్డ్‌ప్రెస్‌లోని రెండిట్లోని వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే షాపిఫైలో కొంచెం ఫ్రీ ఆప్షన్స్ అనేవి లిమిటెడ్‌గా ఉంటాయి. వర్డ్‌ప్రెస్‌లో మాత్రం మనకేంటంటే ఈవెన్ ప్రీమియం ప్లగిన్స్ అఫోర్డబుల్‌గా ఉంటాయి కాబట్టి తీసుకొని వర్డ్‌ప్రెస్‌లో అయితే మనకి తక్కువ కాస్ట్‌లో ఎక్కువ కస్టమైజేషన్ అయితే చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటది కాబట్టి, సో, మీరు ఆలోచించి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటదనమాట. డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో, ఇకపోతే నేను సజెస్ట్ చేసేదేంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఈజీగా అవ్వాలి అనుకుంటే గనక షాపిఫై తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. షాపిఫైలో వచ్చేసరికి మనకి యాప్స్ అయితే మొబైల్ యాప్ ఉంటది. ఓకేనా? మొబైల్ యాప్ వచ్చేసరికి షాపిఫైలో ఉంటది. వర్డ్‌ప్రెస్‌లో కూడా ఉంది. వూకామర్స్ అనే యాప్ ఉంటది. ఓకేనా? ఇక్కడ కూడా మనకి మొబైల్ యాప్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? కాకపోతే ఏంటంటే షాపిఫైలో వచ్చేసరికి షాపిఫై మొబైల్ యాప్ ఏదైతే ఉందో చాలా క్లీన్‌గా ప్లస్ అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఉంది. సో, దీంట్లో ఏంటంటే ఆర్డర్ నోటిఫికేషన్స్ కావచ్చు, మీరు ప్రొడక్ట్ లిస్టింగ్ కావచ్చు, మొబైల్ కెమెరాతోటే స్ట్రెయిట్‌గా షాపిఫైలోనే ప్రొడక్ట్ లిస్టింగ్ దగ్గర నుంచే మీరు ఫోటో తీసి ప్రొడక్ట్స్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. కాపోతే ఆ ఇమేజెస్ కొంచెం కన్వర్షన్ చేసుకోవాల్సుంటది సైజెస్ కంట్రోల్ చేయడానికి. సో, అది సెకండ్ పార్ట్. సో, ఇక్కడ ఏంటంటే మెయిన్ యూజ్ కేస్ అయితే చెప్తున్నాను చూడండి. సో, మొబైల్ యాప్ ఏదైతే యాపిల్‌లో ఉంది ప్లస్ ఆండ్రాయిడ్‌లోని కూడా ఉంది కాబట్టి షాపిఫై. సో, షాపిఫై యాప్‌లో వచ్చేసరికి మీరు ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇక్కడ చెప్పాను కదా! యాప్స్ కావచ్చు, థీమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మొబైల్ యాప్‌లోంచే ఈజీగా మీరు ఎడిటింగ్ జేసుకోవచ్చు. వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, అందుకు ఇది అడ్వాంటేజ్ అనమాట షాపిఫై. ఇకపోతే వూకామర్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్డర్ నోటిఫికేషన్స్‌కి బాగా వర్కౌట్ అవుతది. కాకపోతే ప్రొడక్ట్ లిస్టింగ్‌కి కొంచెం కష్టంగానే ఉంటది. ఇంకా ఏమో ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మంచి క్వాలిటీ ప్లస్ మంచి ఆప్షన్స్ తీసుకొస్తే అప్పుడు హ్యాపీనే. ప్రస్తుతానికైతే గనక వూకామర్స్ యాప్‌లో అయితే అంత అడ్వాంటేజ్ అయితే లేదు. ఈవెన్ మనం ప్రీమియం యాప్స్ ఏవైతే అప్లికేషన్స్ ప్లగిన్స్ వాడతామో వాటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా పెద్దగా ఇక్కడ యాప్‌లోకైతే ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. సో, ప్రతిదీ మొబైల్‌లో బ్రౌజర్‌లో లాగిన్ అయినా చేయాలి. లేదా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ నుంచయితే వర్క్ చేయాల్సుంటది తప్ప యాప్ నుంచయితే కొంచెం కాంప్లికేటెడ్. ఓకేనా? సో, అందుకనే ఇక్కడ మీకు ఇంకా స్మూత్‌గా కావాలి అనుకుంటే షాపిఫై మొబైల్ యాప్స్‌ని యూజ్ చేసుకొని ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి షాపిఫైనయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు అనుకుంటే అసలు ఏం చేయాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీ యూజ్ కేస్‌ని బట్టి ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, ఏంటి మీకసలు ఇంకా అర్థం కావట్లేదు, క్లారిటీ లేదనుకుంటే గనక డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో అడగండి చెప్తా. లేదంటే నా నంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మీకు డెఫినిట్‌గా సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో, ఇదనమాట. ఇంకా మీకు నెక్స్ట్ ఇంకెటువంటి టాపిక్స్ పైన వీడియోస్ చేయాలో మీకేమైనా ఐడియాస్ ఉంటే గనక కిందన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినిట్‌గా నేనైతే ఆ వీడియోస్‌ని తయారు చేసి తీసుకొచ్చి మీకు పబ్లిష్ చేస్తాను. ఓకేనా? సో, సీ యూ దెన్. బై బై.